వెల్కమ్ టు మై ఛానల్ లీలా వీలా. ఇప్పుడు నేను రెడీమేడ్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో మీకు చూపిస్తాను. ఇది రెడీమేడ్ థ్రెడ్ పైపింగ్ అండి. అయితే దీన్ని బ్లౌజ్కి ఎలా స్టిచ్చింగ్ చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ లైనింగ్ తీసుకోవాలి. ఆ లైనింగ్కి ఇది ఇలాగా అటాచ్ చేసి ఈ పాదం థ్రెడ్ మీద ఉండేటట్లు దించుకోవాలి. దించుకొని ఇది జరగట్లేదు, కొద్దిగా పాదం పైకెత్తి కొంచెం ఎదరకు పెట్టుకుని ఇప్పుడు ఎదరకు లాగాలన్నమాట. ఇప్పుడు వెనకాల ఉన్న దాన్ని ఇలా అవుతూ ఉంటూ ఉప్పు జరుగుతుంది. ఇక్కడ ఇలా కుడుతూ ఉండగానే ఇలా డౌన్ వచ్చింది కదా, ఈ డౌన్ వచ్చినా పర్వాలేదు. మనకి మామూలుగా ఉండేది థ్రెడ్ పైపింగ్ అయితే మనకు కొంచెం ఎక్కువ పెడుతుంది, కానీ ఇదైతే అంత ఇబ్బంది పెట్టదండి. మనం ఎలా తిప్పితే అలా తిరుగుతుంది థ్రెడ్ అయితే, రెడీమేడ్ థ్రెడ్ అయితే. అందుకే నేను ఇది ఎక్కువ యూజ్ చేస్తాను. పైగా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఈ స్టిచ్చింగ్ చేసింది మనం క్లాత్కి ఏ విధంగా అతుక్కోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా మనం ఇలా పైపింగ్ ఇంతకుముందు స్టిచ్చింగ్ చేసిన పైపింగ్ అయితే ఉంది కదా, ఈ పైపింగ్ని క్లాత్కి ఎలా అతుక్కోవాలో మీకు చూపిస్తాను. ఈ విధంగా పెట్టుకుని అతుక్కున్నాం కదా, దీన్ని మనం ఈ విధంగా క్లాత్ ఈ పై కింద ఈ క్లాత్ తిరగేసి ఈ విధంగా రెండు ఇది మధ్యకుండేలా చేసుకోవాలండి. ఈ పైపింగ్ వచ్చి మీకు మిడిల్లో ఉండేటట్లు మనం ఇలా క్లాత్ కమర్చుకొని ఆల్రెడీ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు మీద నుంచే మళ్ళీ కుట్టు తీసుకురావాలి. మళ్ళీ దీని మీదే కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా కుట్టేసుకున్నాం కదా, ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇలా తిరగేది క్లాత్ ఇలా తిరిగేసిన తర్వాత తిరగేయడానికి ముందు చిన్నది మర్చిపోయాను, ఇక చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలండి. ఇలా నాట్లు పెట్టుకోవడం వల్ల మనం తిప్పేటప్పుడు చాలా లూజ్గా తిరుగుతుంది అన్నమాట. ఉగ్గులు టైటు రాదు ఈ పైపింగ్ దగ్గర. ఇలా నాట్లు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇలా తిరిగేసుకున్నది చూడండి. ఇంతకుముందు తిరిగేసేటప్పుడు టైట్గా పెట్టినట్టు అనిపించింది, ఇప్పుడు తిరిగేస్తే ఇది కొంచెం చాలా ఈజీగా తిరిగిపోయింది. ఇలా వేసిన తర్వాత దీని మీద నుంచి చిన్న కుట్లు ఆపుకోవాలి. ఇంతేనండి. చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇదే విధంగా థ్రెడ్ పైపింగ్ చాలా ఈజీగా వేయచ్చు. రెడీమేడ్ పైపింగ్ మనకి పైపింగ్ రెడీ చేసుకోవడం చాలా టైం పడుతుంది. ఇలా రెడీమేడ్ పైపింగ్ వల్ల ఏంటంటే మనకి చాలా ఈజీగా తెగిపోతుంది పని. వెనకాల కూడా మీకు గత్తరగా 2-3 కుట్లు ఏమి రావు, ఒకటే స్టిచ్చింగ్ వచ్చినట్టు వస్తుంది. ఓకేనా? మరిన్ని టిప్స్ కోసం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.